ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలువబడే సలేశ్వరం జాతరలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో భక్తుల సంఖ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన పోలీసులు భక్తులతో దురుసుగా ప్రవర్తించారు. దీనికి తోడు సహనం కోల్పోయిన పోలీసులు భక్తులపై చేయి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా లాఠీ చార్జ్ చేశారు. దీంతో సలేశ్వరం జాతరలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. పట్టించుకోవాల్సిన పోలీసులే భక్తులపై లాఠీ చార్జ్ చేయడంపై శివభక్తులు మండిపడుతున్నారు. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలువబడే సలేశ్వరం జాతరలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, అనుష, అయితే తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలువబడే సలేశ్వరం జాతర నిన్నటి నుంచి ప్రారంభమైంది. నిన్నటి నుంచి ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. అయితే ఈ యాత్రకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. అక్కడ ఏర్పాటైన కలెక్టర్ అదేవిధంగా స్థానిక ఏసీ పాల్గొంటున్నారు. ఈ యాత్ర సందర్భంగా నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న ఏదైతే శ్రీశైలం వెళ్లే రహదారి ఉంటుందో ఆ రహదారి కూడా కిక్కిరిసిపోయింది. భక్తులు అంచెంచెలో వస్తున్నారు. లింగమయ్య జాతర దర్శనం చేసుకోవడానికి ప్రతి ఏడాది కూడా ఇక్కడ ఏర్పాట్లను ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతర 3 రోజులే ఉంటుంది కాబట్టి భక్తులు కూడా పూర్తి స్థాయిలో దీనిని ఉపయోగించుకోవాలని చెప్పి అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము భక్తులు అధిక సంఖ్యలో రావడంతో భక్తుల తాకిడి ఎక్కువ అవుతుంది. అక్కడ వచ్చే జనాల ఏదైతే భక్తుల సంఖ్య పెరగడంతో కొంతమంది భక్తులు దర్శనం చేసుకోకుండా కూడా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. గంటల తరబడి ట్రాఫిక్ లో నిలబడాల్సి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి సలేశ్వరంలో ఒకసారిగా భక్తుల తాకిడి పెరగడంతో పరిస్థితి అదుపు తప్పిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పోలీసులు కాస్త ఓవర్ యాక్షన్ చేశారు. భక్తుల తాకిడి అధికంగా పెరగడంతో పరిస్థితులు చేదాటిపోయే అవకాశం ఉందని చెప్తూ పోలీసుల పైన లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో భక్తులతో దురుసుగా కూడా ప్రవర్తించిన పరిస్థితి అయితే దీంతో భక్తులపై చేయి చేసుకున్నారు. అంతటితో ఆగకుండా లాఠీ చార్జ్ కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో సలేశ్వరం జాతరలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పోలీసుల తీరుపై భక్తులు మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. భక్తులకు సంబంధించి భద్రతను కాపాడాల్సిన పోలీసులే భక్తులపై లాఠీ చార్జ్ చేయడంతో భక్తులు ఒక్కసారిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి నిన్న నుంచి ప్రారంభమైన సలేశ్వరం జాతర రేపు ఎల్లుండి ఉదయం 3-4 గంటల వరకు ముగిసే అవకాశం అయితే ఉంది. అయితే ఈ 3 రోజుల జాతరలో పూర్తిగా వినియోగించుకోవాలని భక్తులు ఇంకా అధిక సంఖ్యలో వస్తున్న పరిస్థితి ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము భక్తుల తాకిడి అధికంగా అయితే ఉంది. అనుష, శశి, అయితే ప్రతిసారి యాత్రకు భారీగా భక్తులు అయితే తరలి వస్తూ ఉంటారు. మరి భక్తులకు అనుగుణంగా అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదా? పోలీస్ బందోబస్తు అక్కడ ఏర్పాటు చేయలేదా? అయితే ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర ఏర్పాట్లను స్థానికంగా ఉన్న పోలీసులు అదేవిధంగా అడవి శాఖ అధికారులు చూసుకుంటారు. అయితే దీనికి సంబంధించి ప్రతి సంవత్సరము ఏర్పాట్లను ఘనంగా నిర్వహిస్తారు. భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా భోజన వసతి అదేవిధంగా తాగునీటి వసతి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మెడికల్ సంబంధించి అందుబాటులో మెడికల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటుంది. అంబులెన్స్ అందుబాటులో ఉంటుంది. పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే చేస్తారు. అయితే గత సంవత్సరము 2-3 సంవత్సరాల కంటే ఈ సంవత్సరము భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. సోషల్ మీడియా ద్వారా ఈ ప్రదేశానికి సంబంధించి అందాలు అదేవిధంగా లోయలో ఉన్న శివయ్య దర్శనము అదేవిధంగా జలపాతాలు ఇవి అధికంగా ఉంటాయంటూ కూడా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు రావడం రీల్స్ రావడంతో భక్తులు దానిని చూడడానికి ఉత్సాహంగా బయలుదేరిన పరిస్థితి ఉంది. ప్రకృతిని ఆస్వాదించేవారు అధికంగా ఉండడంతో భక్తుల తాకిడి మరింత విపరీతంగా పెరిగింది. గత సంవత్సరం కంటే 2 ఇంతల
భక్తుల తాకిడి పెరగడంతో ఎవరైతే నిర్వాహకులు ఉంటారో అధికారులు వచ్చే భక్తులను అంచనా వేయలేకపోయారు. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భక్తులు వస్తారని ఆలోచించడంతో ఆ ఆలోచన అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లను చేసిన పరిస్థితి ఉంది. కానీ దానికి తగ్గట్టుగా రాకపోవడం ఒక ఇంత రెండు రెట్లు అధికంగా రావడంతో భక్తులకు సరైన సదుపాయాలు అందుబాటులోకి రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని మనం చెప్పుకోవచ్చు. అనుష, శశి, అయితే 3 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. రేపటితో యాత్ర ముగుస్తుంది. మరి ఈ సిచ్యువేషన్ తో అధికారులు ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా రేపటి కోసం? అయితే ఇప్పుడు మనకు అందిన సమాచారం ప్రకారం ఇప్పుడు జరిగిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని స్థానిక ఎస్పీ అదేవిధంగా కలెక్టర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని రేపటి నుంచి ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా భక్తులను పూర్తి సౌకర్యాలను నెలకొల్పాలని స్థానిక ఎస్పీకి కలెక్టర్ ఆదేశించినట్టు తెలుస్తుంది. అధికారులు కూడా పూర్తి స్థాయిలో పనులపైనే నిమగ్నమై ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికి అయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా భక్తులు రావడంతో ఈ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా రేపు చివరి రోజు కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రేపటితో దీనికి సంబంధించిన దర్శనం కానీ అదేవిధంగా లోపలికి వెళ్లే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని కూడా ఫరాబాద్ గేట్ దగ్గర మార్గాన్ని కూడా మూసివేయడం జరుగుతుంది. దీంతో భక్తులు రేపు చివరి రోజు కావడంతో ఇవాళ కంటే రేపు ఇంకా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రేపటి కోసం అధికారులు పూర్తిగా శ్రమిస్తున్నారు. రేపు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసే పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి రేపు భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున స్థానికంగా ఉన్న కొంతమంది ఎవరైతే ఉంటారో అన్నదాన సత్రాలను ఏర్పాటు చేస్తారో అదేవిధంగా తాగునీటి సౌకర్యం కల్పిస్తారు. వారు కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. రేపు ఎలాంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కలెక్టర్ కూడా ఆదేశించడం జరిగింది. శశి, అయితే సామాన్య భక్తులపై పోలీసులు సహనం కోల్పోయి లాఠీ చార్జ్ చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం అక్కడ వచ్చే భక్తులకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిగా చేసినప్పటికీ అయితే భక్తులు ఎంతమంది వస్తారు అని అంచనా వేయలేకపోయారు. గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భక్తులు వస్తారేమో అని అదే సంఖ్యలో అదే దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఊహించని పరిణామం అన్నట్టు ఏదైతే ఉందో గత సంవత్సరం కంటే భక్తులు ఈ సంవత్సరం అధికంగా రావడంతో అక్కడ చేసిన ఏర్పాట్లు సరిగా మనకు సరిపోకపోవడంతో ఇలాంటి ఇబ్బందులు జరిగాయి. ఈ ఇబ్బందులు కొంత పోలీసులు ఓవర్ యాక్షన్ చేసిన పరిస్థితి ఉన్నప్పటికీ కొంతమంది భక్తులు కూడా చెప్పిన మాట వినే పరిస్థితి లేదు. కొంతమంది ఇప్పుడు అక్కడ లోయలో పబ్లిక్ ఎక్కువ ఉంటారు. ఆ సమయంలో కొంతమంది భక్తులను పైన కిందికి వెళ్ళనివ్వకుండా పైన ఆపుతారు. ఈ పైన ఆపడం తోటి 1-2 గంటలు అక్కడ వెయిట్ చేయడం తోటి భక్తులు తమ సహనాన్ని కూడా కోల్పోతారు. ఈ పరిస్థితిలో కొంత వాగ్వివాదం అనేది అధికారులతో భక్తులతో జరిగే పరిస్థితి అయితే ఉంటుంది. దీనికి ఈ సమయంలో భక్తులకు అధికారులకు జరిగే వాగ్వివాదం కాస్త ఉద్రిక్త పరిస్థితి మారే అవకాశం ఉంది. అలాంటి ఉద్రిక్త పరిస్థితులు మారడంతో స్థానికంగా ఉన్న పోలీసులు భక్తులపైన లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ భక్తులను ఏదైతే బాధ్యతాయుతంగా వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు కూడా ఆ స్థానాన్ని కోల్పోవడం అయితే మంచి పరిణామం కాదని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి భక్తులు కూడా పూర్తిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ శశి, థ్యాంక్ యూ.